ప్రభుత్వ ఉద్యోగుల్లో ఇంతటి అభద్రతాభావమా? రేపొద్దున ఉద్యోగం ఎలా చేస్తారండి? బ్యూరోక్రసీ ఆల్ ఇండియా సర్వీసెస్ ఎలా ఫంక్షన్ చేస్తుంది? ఈ దేశానికి ఉన్నటువంటి ఒకే ఒక స్టీల్ ఫ్రేమ్ ఏమైపోతుంది? రేపు కష్టం వచ్చినప్పుడు, యుద్ధం వచ్చినప్పుడు, ఇంకొక క్రైసిస్ వచ్చినప్పుడు ఎవడు రక్షించాలి సమాజాన్ని? అకారణంగా నేనేమి అందరు ఆఫీసర్లు శుద్ధిమంతులు బుద్ధిమంతులు అని నేను చెప్పట్లా. తప్పు చేసిన వాడిని శిక్షించండి. నా మీద అబద్ధాలు ప్రచారం చేశారని చెప్పి నేను స్వదాహరణంగా సాక్ష్యాలతో సహా నేను నిరూపిస్తున్నాను. ఇది తప్పు కదా, ఇది అనైతికం కదా, ఇది అరాచకం కదా. నేను జీవితాంతం దుష్టులు దుర్మార్గుల నుంచి, అక్రమాలు అన్యాయాలు అధర్మం నుంచి, అరాచకం నుంచి ప్రజలను రక్షిస్తూ వచ్చి ఇవాళ వాటికి నేను బలైపోయే పరిస్థితి వచ్చింది. నన్ను నేనే రక్షించుకోలేని నాడు నేను ప్రజలనే రక్షిస్తాను. నాకు ఈ ఉద్యోగం ధర్మాన్ని ఎలా నిర్వర్తిస్తా? ఇవాళ నేను ఉండొచ్చు ఆ పొజిషన్లో, రేపొద్దున ఇంకొకళ్ళు ఉండొచ్చు. బ్యూరోక్రసీ అంతా ఇట్లా బెంబేలు పడిపోయి భయపడిపోయి పారిపోతే ప్రజలను రక్షించేది ఎవడు దుర్మార్గుల నుండి? ఎందుకు మాకు ఇంత జీతాలు పోసి మమ్మల్ని పోషించడం? కాబట్టి ఈ విషయాలన్నీ మీ ద్వారా ప్రజల దృష్టికి తీసుకురావాలని నా ఉద్దేశం. దేశంలో ప్రతి వ్యక్తికి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంటుంది. అది మన రాజ్యాంగం మనకు ప్రసాదించినటువంటి ప్రాథమిక హక్కుల్లో ఒకటి. కానీ ఉద్యోగం చేసే వాళ్ళకి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, నాకు ఉంటాయి. అలాగే ఏమిటాయా రిస్ట్రిక్షన్స్ అని అంటే, ఉద్యోగి అనేవాడు ఆల్ ఇండియా కండక్ట్ రూల్స్ ఏం చెప్తాయంటే, ఉద్యోగులు ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ ఎవరూ కూడా బహిరంగంగా కానీ ఈవెన్ చాటుగా కానీ ప్రభుత్వ విధానాల్ని, ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్ని, ప్రభుత్వ చర్యల్ని విమర్శించకూడదు అని ఆల్ ఇండియా సర్వీస్ కండక్ట్ రూల్స్ చెప్తున్నాయి. నేను దానికి కట్టుబడి ఉన్నా. నేను ప్రతి ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసరు తన కండక్ట్ రూల్స్ కట్టుబడి ఉండాలనే కోరుకుంటా. అంతేగాని రూల్స్ బ్రేక్ చేయమని నేను ఎవరిని అడ్వైస్ చేయను, నేను చేయను. నేను ఇవాళ మాట్లాడుతున్నది ప్రభుత్వ విధానాలను విమర్శించడం లేదు, ప్రభుత్వ నిర్ణయాలను విమర్శించడం లేదు, ప్రభుత్వ పాలసీని విమర్శించడం లేదు. ప్రభుత్వంతో సంబంధం లేకుండా ప్రైవేటు వ్యక్తులు తమ ప్రైవేట్ కెపాసిటీలో చేసినటువంటి అరాచకాలు, దాని ద్వారా నాకు జరిగిన నష్టం వివరిస్తున్నాను. అదే ఆల్ ఇండియా కండక్ట్ సర్వీస్ రూల్స్లో రూల్ 17 కింద ప్రైవేటు ఎలిగేషన్స్ ఒక ఆఫీసర్ మీద వచ్చినప్పుడు దానికి సమాధానం చెప్పుకునేటటువంటి హక్కు ఆఫీసర్కు ఉంది అని చెప్పి స్పష్టంగా రాయబడింది. కాబట్టి ఆ హక్కుని నేను ఉపయోగించుకుంటాను. ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ని బంతి ఆడుకోవచ్చు, వాడు ఏం మాట్లాడలేడు. ఉద్యోగస్తుల్ని ఫుట్బాల్ ఆడుకోవచ్చు, వాళ్ళు ఏమి చేయలేరు, ఏం మాట్లాడలేరు. ఆఫ్టర్ ఆల్ ఉద్యోగస్తులు అనుకుంటే ఎట్లా? ఉద్యోగస్తులే కానీ ముందు మనుషులం కదా. ముందు మనిషిగా పుట్టినాకే కదా నేను ఉద్యోగస్తుని అయింది. నాకంటూ వ్యక్తిత్వం ఉండదా? నాకంటూ ఆత్మగౌరవం ఉండదా? నేను దాన్ని కాపాడుకోలేనాడు నేను వృత్తి ధర్మం నిర్వర్తిస్తా. నేనేమి నాగాలాండ్ నుంచి రాలేదు, పంజాబ్ నుంచి రాలేదు, ఇంకొక చోట నుంచి రాలేదు. ఆంధ్రప్రదేశ్ మట్టిలో పుట్టా, ఆంధ్రప్రదేశ్ మట్టిలో పెరిగా. 1 నుండి చివరి వరకు ప్రభుత్వ స్కూళ్లలో, ప్రభుత్వ కళాశాలల్లో చదువుకున్నా. నాకు సిగ్గు శరం ఉన్నాయి, చీమునెత్తులు ఉన్నాయి, భయం లజ్జ వెరపు ఉన్నాయి. ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో, మనం తప్పు చేస్తే మనం ఇంట్లో వాళ్ళకి మొహం ఎలా చూపించుకోవాలి, మిత్రులకు ఎలా మొహం చూపించుకోవాలనే భయము వెరపు ఉన్నాయి నాకు. నేను 30 ఏళ్లలో నా తల్లిదండ్రులు, గురువులు పెంచి పోషించిన విలువల్ని కాపాడుకుంటూ వచ్చాను. ఒక చోట కాదు, 2 చోట్ల కాదు, 10 జిల్లాల్లో పనిచేశాను.
విజయవాడ సిటీలో 2 సార్లు కమిషనర్గా పనిచేశారు. నా కింద కొన్ని వేలాది మంది సిబ్బంది పనిచేశారు. కొన్ని లక్షలాది మంది ప్రజలతో నేను ఇంటరాక్ట్ అయి ఉంటాను. వీళ్ళ అందరిలో, ఈ లక్షల మందిలో ఒక్కళ్ళనైనా నా పట్ల వేలెత్తి చూపించమనండి. నేను ఎక్కడన్నా అవినీతికి కానీ, అక్రమాలకు కానీ, మోరల్ ఇంటిగ్రిటీ విషయంలో కానీ ఏదైనా తప్పు చేశానేమో ఒక్కళ్ళతో అనిపించండి. నేను జీవితాంతం నా క్యారెక్టర్ని కాపాడుకుంటూ జాగ్రత్తగా ఉంటూ వస్తే చివరి 3-4 సంవత్సరాల్లో ఇటువంటి ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తే ఏమిటి పరిస్థితి? ఇలా జరుగుతుందని తెలిస్తే నేను సివిల్ సర్వీసులో జాయిన్ అయ్యేవాడినా? ఇలా జరుగుతుంటే ఎవడైనా సివిల్ సర్వీస్లో జాయిన్ అవ్వాలనుకుంటాడా? ఏమైపోవాలి యంత్రాంగం? ఏమైపోవాలి బ్యూరోక్రసీ? ఏమైపోవాలి ఆల్ ఇండియా సర్వీసెస్? ఏమైపోవాలి ఈ దేశం కోసం ధైర్యంగా పోరాడే సైనికుల మనోధైర్యం? ఏమైపోవాలి ఇలా చేస్తే? మళ్ళీ ఒకసారి అండర్లైన్ చేసి చెప్తున్నా, నేను నిఘా విభాగాధిపతిగా ఉన్నంతకాలం మే 2019 వరకు పెగాసస్ అనే సాఫ్ట్వేర్ని మేము గవర్నమెంట్లో కానీ ప్రైవేట్గా కానీ ఎవడో కొనలేదు, ఎవరు వాడలేదు. ఇది ఫైనల్. అలాగే ఇవాళ ఒక సీనియర్ జర్నలిస్ట్ మిత్రుడు అన్నారు, అయ్యా అసలు పెగాసస్ ఏంటో జనానికి తెలియదు, ఊరికే అనుమానాలు వీటిలో ఉన్నారు, కొంచెం వివరించి చెప్పండి అని. మీరేమనుకోకపోతే 1 నిమిషంలో వివరిస్తా. పెగాసస్ అగైన్, సెల్ ఫోన్ ఈజ్ ఎన్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్. ఇది ఒక ఎలక్ట్రానిక్ పరికరం. ఎలక్ట్రానిక్ పరికరాన్ని ఎలక్ట్రానిక్గా ఛేదించవచ్చు, దానిలో దూరవచ్చు. అలాంటి ఒక ఎలక్ట్రానిక్ సాఫ్ట్వేరు, హార్డ్వేర్ యొక్క మిశ్రమమే పెగాసస్ అనేటటువంటి ఒక పరికరాల సముదాయం. అది దాన్ని వాడి మనకు సంబంధం లేకుండానే, మన ప్రోద్బలం లేకుండానే, మనం ఏమి చేయకుండానే మన ఫోన్లోకి వేరే వాడు దూరి మన ఫోన్లో ఉన్న సమాచారాన్ని, మనం ఏం మాట్లాడుకుంటున్నాం అన్నీ ఎత్తుకుపోయే ప్రమాదం ఉంది. ఇది కంప్లీట్లీ ఇల్లీగల్, చట్టవిరుద్ధమైంది, కంప్లీట్లీ ఇల్లీగల్. ఇది ఒక పద్ధతి. ఆ విషయంలో నేను హామీ ఇస్తున్నా, మేము ఎప్పుడు కొనలేదు, వాడలేదు. ఇది కాకుండా ట్రోజన్లని, మాల్వేర్ అని మీ ఫోన్లలోకి చొప్పించబడతాయి. అదేంటంటే ఒక చిన్న కంప్యూటర్ ప్రోగ్రామ్ రాసి, ఎగ్జిక్యూటబుల్ ప్రోగ్రామ్ రాసి, దాన్ని మీకు ఒక వాట్సాప్ మెసేజ్ వెనకాల మీకు కనబడకుండా దాని వెనకాల దాపెట్టి మీ ఫోన్లోకి పంపిస్తారు. దాన్ని మీరు ఒక క్లిక్, మీరు ఆ ఫోటో ఓపెన్ చేయడానికో లేకపోతే ఆ లింక్ ఓపెన్ చేయడానికో క్లిక్ చేస్తే ఆ పైన ఉన్నది పేజీకి వెళ్తుంది, వెనకాల ఈ ట్రోజన్ అనేది మీ ఫోన్లో కూర్చుండిపోతుంది, ఇన్స్టాల్ అయిపోతుంది. ఇన్స్టాల్ అయిపోయి ఆ తర్వాత నుండి మీ సమాచారం అంతా బయటికి పంపిస్తూ ఉంటుంది. ఇది ప్యూర్ సాఫ్ట్వేర్ ద్వారా. పెగాసస్ అక్కర్లా దానికి. ఈ మార్గం కూడా ఉంది. ఇది కాకుండా మాల్వేర్ అంటారు, దానికే రకరకాల పేర్లు. ఆ రకంగా కూడా పంపచ్చు. ఒకసారి క్లిక్ చేస్తే మీ ఫోన్లో ఎగ్జిక్యూట్ అయ్యే ప్రోగ్రామ్స్ కొన్ని ఉంటాయి. 2 సార్లు క్లిక్ చేస్తే మీ ఫోన్లో ఎగ్జిక్యూట్ అయ్యే ప్రోగ్రామ్స్ కొన్ని ఉంటాయి. సో సింగిల్ క్లిక్, డబుల్ క్లిక్ సిస్టమ్ అంటారు. నేను హామీ ఇస్తున్నా, ప్రభుత్వ సంస్థలు ఏవి కూడా, ఏ పోలీసు విభాగం కూడా మే 2019 వరకు ఈ మాల్వేర్ కానీ, ఈ ట్రోజన్లు కానీ, సింగిల్ క్లిక్, డబుల్ క్లిక్ టెక్నాలజీలు కానీ ఎప్పుడూ ఉపయోగించలేదు. వాటిని ఎప్పుడూ మేము సేకరించలేదు, ఉపయోగించలేదు, ఫుల్ స్టాప్. ఆ తర్వాత సంగతి మీకు కావాలంటే గవర్నమెంట్ అడిగి తెలుసుకోండి.
ఇప్పటివరకు మనం రివోక్ చేయలేదు, అట్లా వేస్టేజ్లో ఉందండి. ఇలా అంటే మీ కుమారుడి మీద ఒక అభియోగం వచ్చిందని చెప్పారు. సాఫ్ట్వేర్ కొనుగోలు దానికి సంబంధించి అసెంబ్లీలో కూడా ఇప్పుడు ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు ఆకాష్ పేరు. రైట్ రైట్. దానికి సంబంధించి మీరు ఇచ్చే సమాధానం వివరణ ఏంటి? పర్ఫెక్ట్. ఓకే. పూడి శ్రీహరి గారు చెప్పింది మా కుమారుడికి ఏదో ఉందని, అదని ఇదని చెప్పారు. మరి అదేది ఈ అభియోగన పత్రంలో లేదే. మా కుమారుడు ₹1 సంపాదించినట్టుగా ఈ అభియోగ పత్రంలో లేదే. అతనికి కొనుగోళ్లతో అసలు కొనుగోలు ఎక్కడండి మహానుభావ? అది ఏనాడు కొనలా, ₹1 ఖర్చు పెట్టలా. ఆ ఎక్విప్మెంట్ కొందాం అనుకుంటే మధ్యలోనే మా ఆఫీసర్లు దాన్ని భూస్థాపితం చేశారు. ఆ కొనుగోలు ఏనాడు జరగలా. పూడి శ్రీహరి గారి దేశద్రోహం ఇవన్నీ నాకు ఇచ్చినటువంటి అభియోగ పత్రం చూశారు కదా. అలాగే ఇంకొక ఆయన ఇట్లా కాగితాలు ఊపుకుంటా రాజ్యాంగ సంస్థలైనటువంటి ఎలక్షన్ కమిషన్కి, గవర్నర్ ఆఫీస్కి వెళ్ళి బయటకు వచ్చి మీడియా దగ్గర కాగితాలు ఊపుతూ 37 మంది డిఎస్పీలకు ప్రమోషన్లు ఇస్తే అందులో 35 మంది కమ్మోళ్ళని ప్రమోట్ చేశారు. అందులో ఈ ఏబి వెంకటేశ్వరరావు గారి పాత్ర కూడా ఉంది అని చెప్పి నా మీద అభియోగం పెట్టారు. అది ఏమైందండి? మొన్న హోంమంత్రి గారు ఏం చెప్పారు అసెంబ్లీలో సమాధానం? అది ఏదీ వాస్తవం కాదు, ఎవరికీ అన్యాయం జరగలేదు, పద్ధతి ప్రకారం ప్రమోషన్లు ఇచ్చారు, అందులో అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. మరి ఆ రోజున కాగితాలు ఊపుతూ చెప్పింది పచ్చి అబద్ధమా కాదా? ఇది అంతే, పచ్చి అబద్ధం. నాకు ఇంకా 2 ఏళ్ళు సర్వీస్ ఉంది స్వామి. 2 ఏళ్ళు నేను దేశానికి, రాష్ట్రానికి నాకు చేతనైన సేవలు అందించడానికి నాకు ఇంకా సమయం ఉంది. 2 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందో అప్పుడు సంగతి ఆలోచించుకుందాం. ఏమంటండి నా హైపోథెటికల్ క్వశ్చన్ నేనేం ఆన్సర్ చేయను. నా చేతుల్లో లేని దాని గురించి నేనేం చెప్పను. బాబు డీజీపీ ఆఫీస్ స్పందించే ఎందుకు లేదో నాకు తెలియదు. వాళ్ళు సమాచారం ఇచ్చినాక ఇంకా స్పందించేది ఏంటండి? వాళ్ళు రాసిస్తే అరే రాసిచ్చారు కదండి, ఇంకేమిటి స్పందించాలి? ఇప్పుడు ఇంకో కొత్తది ఇచ్చారా? ఇచ్చారు కదండి ఎవరు డీజీపీ ఆఫీస్ వాళ్ళు, మా దగ్గర లేదని, మేము కొనలేదు, మా దగ్గర లేదని ఇచ్చారు కదా. ఇట్ ఈస్ టు ఇన్ఫార్మ్ దట్ దిస్ ఆఫీస్ హెస్ నెవర్ ప్రొక్యూర్డ్ సచ్ సాఫ్ట్వేర్. ఇంకా ఏదన్నా సమాచారం కావాలంటే మళ్ళీ డీజీపీ ఆఫీస్ని అడగండి, లేకపోతే ప్రభుత్వాన్ని అడగండి, లేకపోతే హోమ్ డిపార్ట్మెంట్ని అడగండి. పేపర్లో చదివాను. నేను ఏమిటా ఈ గోలంతా ఎందుకు జరిగింది ఇలాగా అని చెప్పి కనుక్కోవడానికి ట్రై చేశాను. నాకు అక్కడ అధికారులు చెప్పింది ఏంటంటే, వాడెవడో అమ్ముకోవడానికి వచ్చిన వెధవ అమ్ముకోవడం కోసం అని చెప్పి వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు మేము వాళ్ళకి అమ్మాము వీళ్ళకి అమ్మామని చెప్పి చచ్చాయండి. అలా ఆమె గారికి రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్ళుండొచ్చండి. అది ఆమె మైండ్లో ఉండి ఆ రోజున అసెంబ్లీలో అక్కడ కూడా ఏదో పెద్ద రభస అయింది. 2016లోనే మీరు పెగాసస్ కొన్నారని ఆవిడ మీద ఎవరో ప్రతిపక్షాలు ధ్వజమెత్తారని విన్నా. ఆ వాడి వేడి చర్చలో వారు ఎగ్జాక్ట్గా ఏమన్నారో అక్కడ వీడియోలు లేవు, పాడు లేవు, కరెక్ట్గా విన్నవాళ్ళు కూడా ఎవరు లేరు. కానీ ఇలా అయ్యుండొచ్చు అని చెప్పి నాకు తెలిసినటువంటి అధికారులు చెప్పిన సమాచారం. ఓకే. వైవి సుబ్బారెడ్డి గారు అప్పట్లో ఒంగోలు ఎంపీ గారు, ఆయన ఢిల్లీ హైకోర్టులో కేసు వేశారు. అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారు అమరావతి హైకోర్టులో కేసు వేశారు. మాకు నోటీసులు వచ్చినాయి, మేము సమాధానం పంపించాం. హోమ్ డిపార్ట్మెంట్ ద్వారా పంపించాం. అదేం వాస్తవం కాదండి, ఇదేం కరెక్ట్ కాదు అని చెప్పి పంపించాం.
2019 మే వరకు నాకు బాధ్యత, మార్చి వరకే బాధ్యత, యాక్చువల్గా మార్చి వరకు బాధ్యత. మేలో ప్రభుత్వాన్ని నడిపేవాళ్ళు మారారు. 6 నెలల సమయం తర్వాత, ప్రభుత్వం మారిన 6 నెలల సమయం తర్వాత వైవి సుబ్బారెడ్డి గారు హైకోర్టులో, ఢిల్లీ హైకోర్టులో కేసును విత్డ్రా చేసుకున్నారు. ఎందుకు చేసుకున్నారో నాకు తెలియదు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు వేసినటువంటి కేసు ఏపీ హైకోర్టులో అది ఎవరూ అటెండ్ అవ్వట్లేదు అని చెప్పి దాన్ని డిస్మిస్ చేశారు. అది ఎప్పుడు, ఐ థింక్ జనవరి 2020వ సంవత్సరంలో దాన్ని డిస్మిస్ చేశారు. గవర్నమెంట్ మారిన తర్వాత 6 నెలల పాటు సమయం ఉంది. అది నిజమో కాదో తెలుసుకునేటువంటి అవకాశం, దాని మీద దర్యాప్తు చేసి నిజంగా జరిగి ఉంటే దాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్ళి సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకునే అవకాశం ఉండింది. అదేది వాస్తవం కాదు. అందుకనే అది నిరూపణ కాలే. చట్టం ప్రకారం 27 ఇది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు 27/1/2020 సంవత్సరంలో. Accordingly, the writ petition is dismissed for want of prosecution. No cause. No one appears on behalf of the petitioner. Thus, it reveals that the petitioner lost his interest in prosecuting this petition. Accordingly, the writ petition is dismissed. మేము ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో చట్టపరంగా మాకున్న అధికారాలను ఉపయోగించి చేసే ప్రతి పనికి పైన ఒకళ్ళ పర్యవేక్షణ ఉంటుంది. ఏది కూడా బ్లైండ్గా మా ఇష్టం వచ్చినట్టు చేయడానికి కుదరదు. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం యాక్ట్ చేసినా, ఇంకొక చట్టం ప్రకారం యాక్ట్ చేసినా మా పైన ఇంకొకళ్ళు ఉంటారు మేము చేసేది కరెక్టా కాదా అని చూడడానికి. ప్రతి 6 నెలలకి చీఫ్ సెక్రటరీ గారి దగ్గరికి పోయి వివరాలన్నీ ఇచ్చి ఒక సుదీర్ఘమైన మీటింగు జరిపి అన్నీ వెరిఫై చేసుకుని చీఫ్ సెక్రటరీ గారు సాటిస్ఫై అయిన తర్వాత, ఒక చీఫ్ సెక్రటరీ గారు ఒక్కరే కాదు, ఉన్నతాధికారుల కమిటీ ఉంటుంది. ఆ వివరాలు మీకు చెప్పదలుచుకోవాలా. ఆ కమిటీ వివరంగా అన్ని విషయాలు చూసి అన్నీ కరెక్ట్గా ఉన్నాయని సాటిస్ఫై అయితే మినిట్స్ రాస్తారు. సాటిస్ఫైడ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఆర్డర్, ఎవ్రీథింగ్ ఈజ్ అకార్డింగ్ టు సెక్షన్ 5(2) ఆఫ్ ది ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 అని చెప్పి ఒకటి రాస్తారు. అది లాస్ట్ నేను నిఘా విభాగంలో ఉన్నటువంటి లాస్ట్ మీటింగు 21/2/2019 ఫిబ్రవరి 2019లో జరిగింది. ఇది మీకు కాపీ ఇవ్వను, అనవసరం మీకు. తర్వాత మీటింగు జూన్ 2019లో జరిగింది. అప్పుడు కూడా అప్పటి చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో హై పవర్ కమిటీ వివరంగా అన్నీ చూసి అన్నీ సవ్యంగానే ఉన్నాయని చెప్పి చెప్పింది. అంటే నేను ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నంత కాలానికి అన్నీ సవ్యంగా ఉన్నాయన్నటువంటి కంక్లూజన్కి అప్పటి చీఫ్ సెక్రటరీలు, ఆ ఉన్నతాధికారుల కమిటీలు వచ్చారు. కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ వైవి సుబ్బారెడ్డి గారు కానీ వేసిన కేసులో ఏమాత్రం నిజం లేదని మేము అప్పుడే కోర్టుకు చెప్పాం. ఆ 2 కేసులు విత్డ్రా చేసుకున్నారు కాబట్టి దాని గురించి డిస్కస్ చేయడం అనవసరం. అప్పుడప్పుడు పోయి అభ్యర్థించడం తప్ప నేను చేయగలిగింది ఏముంది? రూల్స్లో చాలా ఉంటాయండి. రూల్స్లో ఎగ్జంప్షన్స్ కూడా చాలా ఉంటాయి. సంవత్సరం దాటకూడదు సస్పెన్షన్ అని ఒకటి రూల్ ఉంటుంది. ఏదైనా కారణాల వల్ల దాటితే తగు కారణాలు లిఖితపూర్వకంగా రాసి దాటించవచ్చు అని ఉంటుంది. 2 ఏళ్లకి మహా అయితే 2 ఏళ్ళు చేయొచ్చు అని ఉంటుంది. 2 ఏళ్ల తర్వాత కూడా ఇంకా ఎక్స్టెండ్ చేయాలంటే మీరు సరైన కారణాలు చూపించాలి అని చెప్పి ఉంటుంది. సరైన కారణాలు చూపిస్తూ ఉండుండొచ్చు గవర్నమెంట్.
నాకు తెలియదు, నాకు ఆ సమాచారం లేదు. సో ప్రతి రూల్కి గవర్నమెంట్కి కొన్ని ఎగ్జామ్షన్స్ ఉంటాయి, కొన్ని ప్రత్యేక పరిస్థితుల గురించి. జరుగుతుంది, ఎదుర్కొనేది ఏమి లేదు దాంట్లో. అందుకే చెప్పేది ఇది చట్టపరంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి, రూల్స్లో కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఇది నాకు తెలియదు, మీరే చెప్పాలి. నాకు తెలియదు, అసెంబ్లీలో జరిగిన దాని గురించి నేను మాట్లాడడానికి నేను ఎంతటి వాడిని? నేను అసెంబ్లీ మెంబర్నేం కాదు కదా. ముప్పై 35 మంది కమ్మోళ్ళకి ప్రమోషన్లు ఇచ్చానని కూడా నన్నే అన్నారు స్వామి. అదీగాక ఇంకోటి చెప్తాను నేను ఏదైనా ఉద్యోగంలో తప్పు చేసి ఉంటే, నా ఉద్యోగంలో ఏదైనా తప్పు చేసి ఉంటే నన్ను శిక్షించడానికి, నా మీద విచారణ జరపడానికి, నా మీద అభియోగాలు మోపడానికి ప్రభుత్వానికి అన్ని రకాల అధికారాలు ఉన్నాయి. ఈ 3 సంవత్సరాల్లో ప్రాబబ్లీ ప్రభుత్వం దృష్టికి మీరు చెప్పింది వచ్చి ఉండకపోవచ్చు, లేదా అది వాస్తవంగా కాకపోవచ్చు. కాబట్టి నేను దేనికైనా సరే నాకు ఏదైనా ఛార్జ్ మెమో ఇస్తే దానికి సమాధానం చెప్తాను, కానీ ఎక్కడో ఎవరో మాట్లాడిన దానికి నేను సమాధానం చెప్పలేను. అది నిజంగా నేను ఏదైనా తప్పు చేసి ఉండుంటే నాకు ఇచ్చిన అభియోగ పత్రాలు ఎక్కడో చోట పెట్టేవాళ్ళు కదా, అది కూడా ఇంకొక అభియోగం కింద. నేనే దానికి రూల్స్ ఉంటాయి. నేను గవర్నమెంట్ని పర్మిషన్ అడగాలి, గవర్నమెంట్ సమయం తీసుకుంటుంది, ఫైల్ నడుస్తుంది. వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన తర్వాత మాత్రమే నేను తదుపరి చర్యలు తీసుకోవడానికి నాకు అవకాశం ఉంటుంది. అది ఒక రిస్ట్రిక్షన్ గవర్నమెంట్ సర్వెంట్స్ మీద. ఎవరు పడితే వాళ్ళ మీద మేము పరువు నష్ట దావా వేయలేము. అప్రోచ్ అయ్యారు, నాకు తెలిసిందంతా వాళ్ళకి చెప్పాను, అది నడుస్తుంది. వాడలేదు అసలు, ఇవన్నీ అసంబద్ధమైనటువంటి విషయాలు. ఏనాడు కొనలేదు, ఏనాడు వాడలేదు మహాప్రభు అని చెప్తుంటే ఇంకా మీరు కోడిగుడ్డు మీద ఏకలు వేయటం ఎందుకు? వేస్ట్ ఆఫ్. 2 సార్లు ఏంటా, 30 సార్లు వెళ్తాను. అమెరికా వెళ్ళాను, ఇజ్రాయెల్ వెళ్ళాను. ఇంకా నాకు టైం లేదు, కానీ ఇక చాలా చోట్లకు పోవాల్సి ఉండేది. బికాజ్ టెక్నాలజీ చూడడానికి, ఫర్ ఎగ్జాంపుల్ సైబర్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్లు జరుగుతాయి, ఇంటర్నేషనల్ సైబర్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్లు జరుగుతాయి. జరిగినప్పుడు వెళ్తాం, అటెండ్ అవుతాం. మన రాష్ట్రం నుంచి ప్రతి సంవత్సరం ఎంతో కొంతమంది ఆఫీసర్లు ఇజ్రాయెల్ వెళ్తూ ఉంటారు కాన్ఫరెన్స్లు అటెండ్ అవడానికి. నేను ఒక్కడే కాదు, వేరియస్ ప్లేసెస్కి వెళ్తూ ఉంటారు. ISS కాన్ఫరెన్స్ అని జరుగుతుంది, ఇంటర్నేషనల్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్. దానికి నేను ఒకసారి వెళ్ళాను, ఎంతోమంది ఆఫీసర్లు వెళ్ళారు. అలాగే ఇజ్రాయెల్ నుంచి మనం ఏమి కొనమని కాదు, బోల్డ్ టెక్నాలజీస్ కొంటుంటాం, వేరే ఇతర పరికరాలు బోల్డ్ కొన్నాం. రష్యా నుంచి కొంటుంటాం, అమెరికా నుంచి కొంటుంటాం, ఇజ్రాయెల్ నుంచి కొంటుంటాం. మా డిపార్ట్మెంట్లో, పోలీస్ డిపార్ట్మెంట్లో కొంటుంటాం, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో కొన్నాం. అందులో ఏమి రహస్యమేమి లేదు, అవేమి చట్టవిరుద్ధం కాదు, అవన్నీ చట్టసమ్మతమైనటువంటి విషయాలే. దాని గురించి అసలు చర్చే అనవసరం. ఏమండి, పక్కనే గవర్నమెంట్ అడిగితే చెప్తారు కదా ఏంటో విషయం. ఆ డ్రోన్లని ఇతర కేంద్ర భద్రతా సంస్థలు ఇవాళకి ఉపయోగిస్తున్నాయి, అవి కూడా ఇజ్రాయెల్ నుంచి కొన్నవే. అదేం రహస్యం కాదు, డబ్బులుంటే మీరు కొనుక్కోవచ్చు, కాదు కొన్ని లైసెన్సులు తీసుకోవాలి. మీరు ఏం చేసుకుంటారు కాబట్టి మీరు కొనరు. భద్రతా సంస్థలకి అవి అవసరం. ఎందుకంటే మన సాయుధ బలగాలు అడవుల్లో కోంబింగ్ చేసినప్పుడు వాళ్ళకి రక్షణ కల్పించడం కోసం అది అవసరం.
అవే గనక టైంకి కొనుండుంటే అప్పుడు నేను చెప్పినవి యూఏవి కానీ ఏరోస్టాట్ కానీ టైంకి కొనుండుంటే అరకు ఎమ్మెల్యే ఒక ట్రైబల్ ఎమ్మెల్యేని కోల్పోవాల్సి వచ్చేది కాదు, మనం ఒక ఎక్స్ఎమ్మెల్యేని కోల్పోవాల్సి వచ్చేది కాదు. నిన్నగాక మన ఛత్తీస్గఢ్లో మావోయిస్ట్ అటాక్లో 20 మంది పోలీసులు చనిపోయారు. ఇవేవి జరిగేవి కావు. నేను అదే చెప్తున్నా. ఆ డబ్బులు ఇప్పటికే అట్లాగే ఉన్నాయి. నేను లేను, ఫైన్, ఆ డబ్బులు అలాగే ఉన్నాయి. మీ ఇష్టోచిన ప్రొసీజర్ అడాప్ట్ చేసుకోండి, మీ ఇష్టోచిన చోట కొనుక్కురండి, తీసుకొచ్చి ఇవ్వండి పోలీసులు, భద్రతా బలగాలకి. వాళ్ళకి సేఫ్టీ ఉంటుంది కదా. వాళ్ళ భద్రతను ఎందుకు మనం కాంప్రమైజ్ చేయాలి? డబ్బులు ఉండంగా, టెక్నాలజీ ఉండంగా ఈ రోజున. కాబట్టి వీటన్నిటినీ దానికి ముడిపెట్టి దీనికి ముడిపెట్టి మాట్లాడితే టమాటాలు వంకాయలు ధర ఒకటి అయినంత మాత్రం 2 ఒకటి అయిపోతాయా? నాకు అర్థం కాదు. థ్యాంక్ యూ.